మహేశ్వర్ని కరుణతో పాశుపతాస్త్రాన్ని పొందిన అర్జునుడు దేవేంద్రుని రథసారథి మాతలి తెచ్చిన దివ్య రథంపై అధిరోహించి అమరావతికి ప్రయాణమయ్యాడు. పుణ్యలోకాల తేజస్సుతో ప్రకాశించే దేవేంద్రుని సభలో అర్జునుడికి ఘనమైన స్వాగతం లభించింది. తండ్రి అయిన ఇంద్రుని పక్కన సగం ఆసనంపై కూర్చుని అక్కడ 5 ఏళ్లపాటు దివ్యాస్త్రాల రహస్యాలను, చిత్రసేనుడనే గంధర్వుని వద్ద నృత్య సంగీత శాస్త్రాలను పరమ పవిత్రమైన ఏకాగ్రతతో అభ్యసించాడు. ఒకానొక శుభవేళ అప్సరోంగనైన ఊర్వశి అర్జునుని దివ్య తేజస్సుకు ఆకర్షితురాలై అనురాగంతో అతని మందిరానికి విచ్చేసింది. దేవలోక శోభతో ప్రకాశిస్తున్న ఆమెను చూడగానే అర్జునుడు పరమ భక్తి ప్రపత్తులతో శిరస్సు వంచి నమస్కరించాడు. దేవి, పూజ్యురాలవైన నీ రాకతో నా నివాసం పునీతమైంది. నా కుల మాతృమూర్తివైన నీకు నేను ఏ పరిచర్య చేయగలనో ఆజ్ఞాపించు అని ప్రార్థించాడు. అప్పుడు ఊర్వశి, విజయ, నేను దేవలోక అప్సరసను. నీ శౌర్యానికి, దివ్య రూపానికి ముగ్ధురాలనై వచ్చాను. నన్ను స్వీకరించి నన్ను ఆనందింపచేయి అని తన మనోరథాన్ని వెల్లడించింది. ఆ మాటలు వినగానే అర్జునుడు 2 చేతులతో నమస్కరించి అత్యంత వినయంతో, జననీ, మా పురువంశ మూలపురుషుడైన పురూరవ చక్రవర్తికి నీవు ధర్మపత్నివి. కాబట్టి మా వంశానికి నీవే ఆదిమాతవు. నా కన్నతల్లి కుంతీదేవి, శచీదేవి నాకు ఎంత పూజ్యులో నీవు కూడా నాకు అంతటి పవిత్రమైన మాతృమూర్తివి. నీ పదకమలాల వైపు నా కళ్ళు పవిత్రమైన భక్తిభావంతో మాత్రమే చూడగలవు అని ప్రణమిల్లాడు. అర్జునుని అచంచలమైన పవిత్రతను చూసి ఊర్వశి ఆశ్చర్యపోయినప్పటికీ తన ఆకాంక్ష నెరవేరలేదనే ఆవేదనతో, నపుంసకుడివలే నన్ను మాతృభావంతో నిరాకరించావు కాబట్టి నీవు మానవలోకంలో పురుషత్వాన్ని కోల్పోయి స్త్రీల నడుమ నృత్యం నేర్పే పేడిదానిగా మారుదువుగాక అని శపించింది. ఈ వృత్తాంతం తెలుసుకున్న దేవేంద్రుడు అర్జునుని సుగుణరాశికి, మహోన్నతమైన ధర్మనిష్టకు పులకించిపోయాడు. ఇంద్రుడు అర్జునుని ఆశీర్వదిస్తూ, పుత్రా, భోగభాగ్యాలు నిండిన స్వర్గంలో కూడా నీ ఇంద్రియాలను నిగ్రహించుకుని నీవు ప్రదర్శించిన ఆత్మనిగ్రహం అసమానమైనది. ఊర్వశి ఇచ్చిన ఈ శాపం వ్యర్థం కాదు. రాబోయే పాండవ అజ్ఞాతవాసంలో నీ రూపాన్ని నిగూఢంగా దాచుకోవడానికి ఇది ఒక దివ్యమైన వరంగా ఉపకరిస్తుంది. 1 సంవత్సరం ముగియగానే నీవు తిరిగి నీ పూర్వరూపాన్ని పొందుతావు అని అభయమిచ్చాడు. జై శ్రీకృష్ణ.